రెండవ స్థానంలో ఉన్నది విద్యాస్థానం. ఇదివరకే చెప్పాను కదా, ధనం, కుటుంబం, విద్య ఇవన్నీ జాతకంలో ఉన్న రెండవ వైపు అనుకోండి. కానీ రెండవ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల్ని చూసి మాత్రమే ఒకడు డాక్టర్ అవుతాడా, ఇంజనీర్ అవుతాడా అని చెప్పటం కుదరదు. ఎందుకంటే రెండవ స్థానం ధనస్థానం, విద్యాస్థానం కూడా. ఇతనికి రెండవ స్థానం బాగుండాలి, అలాగే 10వ స్థానం కూడా చాలా బాగుండాలి. ఈ రెండింటినీ కంపేర్ చేసి చూసుకున్నప్పుడే ఇతను ఏం చదవగలడు, ఇతన్ని మనం ఏం చదివించగలం అనేది నిర్ణయించుకోవచ్చు. 10వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల కన్నా రెండవ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలకే శక్తి ఎక్కువగా ఉంటే ఆ గ్రహం ఏ ఉద్యోగాన్ని సూచిస్తుందో అదే మనం చదివించడానికి వీలవుతుంది. రెండవ స్థానంలో ఉన్నటువంటి గ్రహానికన్నా 10వ స్థానంలో ఉన్నటువంటి గ్రహానికి శక్తి ఎక్కువగా ఉంటే ఆ గ్రహం ఏ ఉద్యోగాన్ని సూచిస్తోందో అదే మనం అతనితో చదివించాలి. ఇది జ్యోతిష్యాన్ని